మిథున రాశి వారికి 12 సంవత్సరం తర్వాత రాశిలోనే దేవగురు బృహస్పతి సరస్వతి నది పుష్కర సందర్భంగా ప్రవేశించడం, సంచారం చేయడం వలన విద్య, ఉద్యోగ, విదేశీయాన, ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్రలు, సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, దాన కార్యక్రమాలలో పాల్గొనాలి అనేటి మీ కోరిక నెరవేరుతుంది. గురువుల యొక్క సేవ, దేవాలయ ప్రదక్షిణము, దేవాలయంలో సేవ, సత్సంగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా మీరు మొగ్గు చూపిస్తారని చెప్పి కనుకోవాలి. ఇక మిథునరాశి వారికి ఇంకనూ యోగం కలగాలి అన్నట్లయితే ప్రవహించే నీటిలో పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని దానం చేయడం, పసుపును కొబ్బరికాయని నీటిలో వదిలేయడం వల్ల గురుయోగ్యత శక్తి కలిగి అద్భుత రాజయోగం మిథునరాశి వారి సొంతమవుతుంది. 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటప్పుడే మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన వలన మీరు మరో మెట్టెక్కి స్థిరచర ఆస్తులు మీ సొంతం కాబోతాయి. అదే కాకుండా కూడా అర్ధాస్తమకి చిన్న చిన్న విషయాలకు ఆందోళన వద్దు. రాజ్యస్థానంలో శుక్రుడు, శని, రాహు సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగస్తులలో, వ్యాపారాలలో గృహ మార్పు, ఉద్యోగ మార్పు కనిపించే పరిస్థితి ఉంటుంది. కనుక మీరు పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు. మీరు నిత్య నైతికంగా ఏ ఉద్యోగాన్ని అయితే చేస్తున్నారో, ఏ వ్యాపారాన్ని అయితే చేస్తున్నారో, ఏ కార్యకలాపాలు చేస్తున్నారో వాటిలో సమయాన్ని వెచ్చించి ఆనందకరమైనటువంటిగా మీరు మలుచుకోగలిగితే మిమ్మల్ని మించినటువంటి రారాజు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. ఏకాదశంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన మీ బుద్ధే మీ పెట్టుబడి, మీ సత్ప్రవర్తనే మీ విజయము, సమయపాలనే మీకు అనంతమైన సంపద మీ సొంతం కాబోతుంది. వ్యయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. అలాగనే అనవసర ఖర్చులు, వైద్య సేవనం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వేలకు తిండి, వేలకు నిద్ర, ఆసనం, ధ్యానం, సత్ప్రవర్తన ఉండగలిగినట్లయితే అన్నింటా విజయం మిథున రాశి వారి సొంతమవుతుంది. స్వయం వృత్తులు, సేవారంగాలు, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, ఇంజనీర్ రంగంలో ఉండబడిన వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని చేసేవారందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి.